కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ ఎందుకు చదవాలి అని ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు యవనస్తులు నన్ను ప్రశ్నించడం జరిగింది. బైబిల్ చదవడం వల్ల మాకన్నా మార్కులు పెరుగుతాయా? బైబిల్ చదవడం వల్ల మాకేమన్నా కొత్త బైక్లు వస్తాయా? బైబిల్ చదవడం వల్ల మా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా పెరుగుతుందా? బైబిల్ చదవడం వల్ల మాకు ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా ఫాలోయర్స్ పెరుగుతారా? మాకేమన్నా యూట్యూబ్లో మేము చేస్తున్న వాటికి సడన్గా సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి మాకేమన్నా ఇన్కమ్ సోర్స్ ఏమైనా పెరుగుతుందా? ఏంటి బైబిల్ చదవడం వల్ల ఉపయోగం ఏంటి అని కొంచెం ఖండకావరంతో బాధపడుతున్నటువంటి క్రైస్తవ యవనస్తులు నన్ను అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను సమాధానం అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. యెహోషువ గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 8వ అధ్యాయము 35వ వాక్యము. యెహోషువ సర్వ సమాజము ఎదుట, అందరి ఎదుట మోషే గారు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు. అండర్లైన్ చేసుకోవాలమ్మా. యాజ్ ఇట్ ఈజ్, అక్కడ ఏదైతే ఆ పత్రికల్లో ప్రతిలో రాసి ఉన్నదో ప్రతి మాటను కూడా యెహోషువ పెద్దగా చదివి వినిపించాడు. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ రీజన్స్ టు రీడ్ అప్ ద బైబుల్. అసలు బైబిల్ ఎందుకు చదవాలి? ఒకవేళ బైబిల్ చదివితే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు, లాభాలు ఏంటి అనేటువంటి విషయం చాలామంది అడుగుతూ ఉన్నారు. దేవుని ఉనికికి సంబంధించినటువంటి అనుమానాలన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పగలిగే దమ్మున్న ఒకే ఒక పుస్తకము, దేవుడు మన కొరకు రాయించిన పుస్తకము, అదే బైబిల్. బైబిల్ చదవడం ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వచ్చు. నిజమైన దేవుని గురించి మీకు తెలిసినప్పుడు దేవునిని అనుకరించడం మొదలు పెడతారు. చూడండి, ఎఫెసీ సంఘానికి గ్రీసు దేశంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలలో ఒక పట్టణమైనటువంటి ఎఫెసీ అనేటువంటి, ఎఫెసస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఎఫెసీ అనేటువంటి సంఘములో ఉన్నటువంటి ఆ చర్చిలో ఉన్నటువంటి భక్తులకు, అక్కడ ఉన్నటువంటి ఆ చర్చి సభ్యులకు ఒక లేఖ రాస్తూ పౌలు గారు ఇలా అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. దేవునిని పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఆయన యొక్క అడుగు జాడలలో మీరు కూడా నడవండి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. దేవునిని పోలి. ఏంటి దేవునిని పోలి అంటే? ఆయన పరిశుద్ధతలో బతుకుతాడు, మరి నువ్వు. ఆయన పాపాన్ని నశించుకుంటాడు, మరి నువ్వు. ఈ లోకపు మర్యాదను అనుసరించవద్దు అంటే లోకంలో ఉన్న దరిద్రాలన్నింటినీ అంటించుకుని ఈ రోజున క్రైస్తవులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. 100కు 97 మంది నామకార్థ క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారు. చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము హృదయంలో లేదు. హృదయంలో ఉన్న వాక్యము వారి ప్రవర్తనలో లేదు. ప్రవర్తనలో ఉంటే వారు క్రైస్తవులని ఇట్టే మనము చెప్పవచ్చు. పౌలు గారు ఒకనొక సందర్భంలో చాలా తెగించి ఒక స్టెప్ ముందుకేసి, యేసుక్రీస్తు ప్రభువుని మీరు అనుసరించాలంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక బ్రేవెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారండి. ఎంత ధైర్యం కావాలండి? మీరు గమనించండి, యేసుక్రీస్తును అనుసరించిన వారందరూ కూడా క్రీస్తు లక్షణాలు కలిగి ఉన్నవారే. యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన ఆయనను పొడిచినప్పుడు కూడా, దేవా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించు అని అన్నాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు పౌలు గారు ఆయన స్టెఫెను యొక్క వస్త్రాలు పట్టుకొని ఒక సాక్షిగా అక్కడ ఉన్నాడు. స్టెఫెను కూడా అప్పుడు రాళ్లతో కొట్టబడుతూ ఉంటే, దేవా యేసుక్రీస్తు ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి ఈ పాపము వారి మీద మోపకము. క్రీస్తు లక్షణాలు, క్రీస్తు శిష్యులందరిలో క్రీస్తు స్వభావం కనిపిస్తుంది, క్రీస్తు మనసు కనిపిస్తుంది, క్రీస్తు యొక్క క్షమించే గుణం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే స్వస్థపరిచినాడో అలాంటి స్వస్థతల కంటే గొప్ప స్వస్థతలు మీరు చేస్తారని ఆయనే చెప్పాడు, చేశారు కూడా వీళ్ళు. పేతురు యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు, చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు, ఎంత పెద్ద రోగమైన క్షణాల్లో మటుమాయమైపోతుందని నమ్మి ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చారు, స్వస్థపరచబడినారు. అంటే యేసు ప్రభు చెప్పింది నిజమే అని అర్థం. సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ నెక్స్ట్? స్టూడెంట్స్కి 10th ఇంటరో డిగ్రీనో అయిపోతుంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోతుంది, తర్వాత ఏంటి? జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? జాబ్ అయితే వచ్చింది కరెక్టే, మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే, ఒక ప్రమోషన్ రావాలంటే, ఇంకొంచెం పైన పొజిషన్లో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఇంక్రిమెంట్ రావాలంటే ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? ఫర్దర్గా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రశ్న.
So what next is actually every man's routine question in life, and Bible has the answer for this question. 119వ కీర్తన 105వ వచనంలో ఇలా ఉంటుంది, నీ వాక్యము దేవా, నీవిచ్చినటువంటి వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హనోకు యొక్క ముని మనమడు పేరే నోవహు. కాబట్టి నోవహు యొక్క ముత్తాత అయినటువంటి ఈ హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు ఆయనను తీసుకొని పోయినాడు. మరణమును రుచి చూడవలసిన అవసరము లేకుండా డైరెక్ట్గా పరలోకానికి కొనిపోబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతని పేరే, ఆ మానవుడి పేరే, మనలాంటి మనిషి పేరే హనోకు. హనోకు కొనిపోబడడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే ఆయన దేవుని ఆజ్ఞలను పాటించాడు, దేవుని యొక్క హెచ్చరికలను అర్థం చేసుకున్నాడు, పాపము చేయకుండా పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడు. కాబట్టి అతను కొనుపోబడినాడు. అలాగే బైబిల్ చదవడం ద్వారా ఇంకా మనకి ఏం వస్తుంది లాభం అంటే, మనం పాపములో పడిపోకుండా, పాపము చేసే ఆలోచన రాకుండా, పాపము చేయకుండా మనల్ని ఆపుతుంది, నిలువరిస్తుంది. ఇట్ ప్రివెంట్స్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా న్యాచురోపతి అనేటువంటి ఒక అధ్యయనం ప్రకారము. అలాగనమాట. 119వ కీర్తనలోనే 11వ వచనము, నీ ఎదుట దేవా, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ బ్రతుకులో, నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆలోచనలో ఉంటే, నీ ప్రవర్తనలో ఉంటే, నీ మెమరీలో ఉంటే నువ్వు పాపము చేయవు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత బైబిల్ చదవడం ద్వారా వీ కెన్ రిన్యూ అవర్ మైండ్ అండ్ హార్ట్. మన మనసు నూతన పరచబడుకోవడానికి ఎలా రిన్యూ చేసుకుంటాం? ఎలా? ఈ రెన్యువల్ ప్రాసెస్ ఏంటి అంటే, మనకి దేవుని చిత్తం ఏంటో అర్థమైతే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వర్షన్కి మనం వెళ్ళొచ్చు. మీరు ఫోన్ కొన్నప్పుడు మీరు అప్డేట్ ఉంది, సాఫ్ట్వేర్ అప్డేట్ మీరు ఇన్స్టాల్ చేయమంటారని అడుగుతుంది కదా, ఇప్పుడు ఆ తర్వాత కూడా అడుగుతుంది కదా. అలాగే దేవుడు కూడా నువ్వు అప్డేట్ కావాలన్నా, అప్గ్రేడ్ కావాలన్నా, నువ్వు జస్ట్ బార్న్ ఇన్ అంటే సరిపోదు. అక్కడ అంటే బాప్తిస్మం తీసుకుంటేనే మారు మనసు పొందావని చెప్పడానికి ఒక ముద్ర, ఈ ముద్ర నీకు కావాలి. ఆ ముద్ర ఎప్పుడైతే నువ్వు వేయించుకుంటావో, బాహాటంగా బహిరంగంగా అందరి ముందు బాప్తిస్మం తీసుకుంటావో, తర్వాత దేవుడు నిన్ను పలకరిస్తాడు. అప్పటి వరకు పలకరించాడు. అప్పటి వరకు నీలో మార్పు తీసుకొచ్చే విషయమై మార్పులు చేస్తాడు. ఈ మార్పు ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కాదు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే అప్పుడు పరిచయం చేసుకుంటాడు. ఈ బాప్తిస్మం తీసుకోవడానికి ముందు నువ్వు మారు మనసు పొందవే, ఆ మారు మనస్సును కలిగించిన దేవుణ్ణి నేనే అని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత నేను నీతో ప్రతిసారి మాట్లాడలేను కానీ నా పరిశుద్ధ ఆత్మ నీతో ఉంచుతున్నానని హోలీ స్పిరిట్ ని మనకి ఒక తోడుగా ఉంచుతాడండి. రోమీలకు రాసిన పత్రిక 12:2లో చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, మంచిదైనది, అనుకూలమును, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది, సంపూర్ణమునై ఉన్న పర్ఫెక్ట్ అయినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పర్ఫెక్షన్ అనేటువంటి దేవుని చిత్తము ఏదో పరీక్షించి పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి, మారండి అంటున్నాడు. కాబట్టి మన మనసును, మన హృదయాన్ని మనం రెన్యూ చేసుకోవడానికి బైబిల్ చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో కూడా మనకు తెలుస్తుందండి. అంటే దేవుని యొక్క అంతర్గత ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది మనకు బయలుపరచబడుతుంది, పరచబడుతుంది, మనకి తెలియపరచబడుతుంది. బైబిల్ చదివినప్పుడు మాత్రమే ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితం గురించి ఏదైతే ఉన్నదో అది తెలుసుకుంటావు. చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము దేవా, పరిశుద్ధ పరచువాళ్ళని, ప్రత్యేక పరచువాళ్ళని, పవిత్ర పరచువాళ్ళని, పాపము లేకుండా పాపరహితులుగా ఉండే విషయమే వారికి సహాయం చేయండి ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు దేవునికి మొరపెడుతున్నాడు. వాళ్ళ తన శిష్యుల గురించి ప్రార్థిస్తా ఉన్నాడు. నీ వాక్యమే సత్యము దేవా అని డొంక తిరుగుడు లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా, మొహమాటము లేకుండా, కుండ బద్దలు కొట్టినట్టుగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం జరిగింది. అంటే దేవా, నీ యొక్క ప్రణాళికను తెలుసుకోవాలంటే నీతో ట్రావెల్ చేయాలి అని అర్థము. చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మనకు అర్థమవుతుంది బైబిల్ చదవడం ద్వారా. చూడండి, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను కూడా నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. ఎప్పుడు మీరు నాతో ఏకీభవించినప్పుడు మీరు నా వలె నా గుణగణాలను, నా స్వభావమును కలిగి ఉంటారు. నా విధి విధానాలు
లక్షణాలు ఎలాగుంటాయో మీకు కూడా అవే ఉంటాయి. కాబట్టి మీరు ఇకపైన పాపము చెయ్యరు, చేయలేరు, చేయనొల్లరు. మీరు పరిశుద్ధతలో నిలిచి ఉంటే మీకేం కావాలో అది అడగండి, నేను చేసి పెడతా. ఒక వ్యక్తిని స్వస్థపరచాలి, చనిపోయిన వ్యక్తిని లేపాలి, నన్ను అడగండి, నేను చేసి పెడతాను. నీకు ఒక కొండంత బలాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది ఒక పుస్తకం అంటే అది బైబిల్ మాత్రమే. ఉండి కూడా చదవట్లేదు, అదే నా బాధ. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు ఇలా ఉన్నది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బైబిల్ అని అర్థము. నీవు బోధింపక తప్పిపోకూడదు, మానక 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 బోధించాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి. యెహోషువ, దిగులు పడొద్దు, భయపడవద్దు, కొంచెం కూడా నువ్వు జడియవద్దు. నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడు తోడై ఉంటాడు? నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని నేనిచ్చిన ఆజ్ఞలను తూచే తప్పకుండా పాటించి విధేయత చూపించే వాడివిగా ఉన్నావా? నీకు నేను అనుగ్రహించాలనుకుంటున్న మహిమ, ఆశీర్వాదము, నెమ్మది, ప్రశాంతత, సమాధానము నీకు తప్పకుండా వస్తాయని చెప్తున్నాడు. అలాగే బైబిల్ ఇంకెందుకు చదవాలనేటువంటి ప్రశ్న ఇంకా అడిగితే, ఫలవంతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరు బైబిల్ చదవాలి. దీనికి సంబంధించి కూడా నేను ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము బైబిల్ని చదివేవాడు ధన్యుడు, బైబిల్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు అంటే దివారాత్రము బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని పాటించే వారై ఉన్నప్పుడు. చూడండి, యాక్చువల్లీ మీకు చెప్పాలంటే, టు బి వెరీ ఫ్రాంక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ లవ్స్ టు కమ్యూనికేట్ విత్ అస్. మనతో మాట్లాడాలని ఆయన తహతహలాడుతూ ఉంటాడు, ఎంతో ఆశ కలిగి ఉంటాడు. చూడండి, హెబ్రీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలలో ఇలా ఉంటుంది. పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధములుగాను రకరకాల సందర్భాలలో రకరకాల విధానాలలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడినాడు. యేసు ప్రభు వారు వెళ్లిపోతూ, ఇదిగో నేను లేకపోయినా మీకు ఇబ్బంది ఏం లేదు, నేను లేకపోయినా ఉన్నట్టుగానే ఉండడానికి ఆదరణకర్తను, ఉత్తరవాదిని, పరిశుద్ధ ఆత్మను మీకు ఇచ్చి వెళ్లిపోతున్నాను. ఆయన మీకు సమస్తము బోధిస్తాడు, మీరు పాపం చేయకుండా నిలువరిస్తాడు. మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెప్పాలో, ఏది చెప్పకూడదో కూడా ఆయన మీకు సవివరంగా వివరిస్తాడు అనే ఒక గ్యారంటీని ఆయన ఇచ్చి వెళ్ళడం జరిగింది. అర్థమైంది కదండి? బైబిల్ చదవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చదవండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ చిత్తం లేకుండా ఎవరూ పరిచర్య చేయలేరు ప్రభువా. ఒక సంఘంలో నడిపించాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, నీ రాజ్య సువార్త ప్రకటన విషయమై పాలుభాగస్తులమై ఉండాలనుకున్నా కూడా నీ చిత్తము చొప్పున, నీ అనుమతి చొప్పున ఇది జరగవలసిన కార్యమై ఉన్నది ప్రభువా. అత్యల్పులమైనటువంటి మమ్మను, అనర్హులమైనటువంటి మమ్మను నీవు పిలిచి నీ సేవలో వాడుకుంటూ ఉన్నావు ప్రభువా. ఈ రాజ్య సువార్త నిమిత్తమై మేము కూడా పాలుభాగస్తులై ఉండటకు అర్హత లేని వారమైనప్పటికీ నీ కృప చొప్పున, కనికరం చొప్పున మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి, సమస్త విషయంలో సకల విధములుగా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నావు ప్రభు. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరం మీకు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి 800 కోట్ల మంది ప్రజల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ఆశపడుతున్నాం ప్రభు. అరాచకవాదాన్ని, మతోన్మాదాన్ని, ఆటంకవాదాన్ని అన్నింటినీ కూడా మీరు అణిచివేయండి ప్రభు. సమస్తము మీ చిత్త ప్రకారమే జరగనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.